Hello, my dear 10th class students of Andhra Pradesh and Telangana State Board. Welcome to Vedhantu APNTS 9th and 10th ఛానల్. thumbnail చూసే ఉంటారు కదా. ఎస్, టెన్షన్‌గా ఉందా? బ్యాడ్ న్యూస్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఆబ్వియస్లీ ఎవరికైనా సరే ఆ thumbnail చూడగానే చాలా క్వెషన్స్ ఉంటాయి. రైట్. కానీ ఒక వరకు ఇది బ్యాడ్ న్యూస్ లాంటిదే. అదేంటో చెప్తాను. వీడియో అయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా టెన్షన్ పడి చెమటలు తెచ్చేసుకునేంత బ్యాడ్ న్యూస్ కాదు. బట్ స్టిల్ మనం అలర్ట్ అవ్వాల్సిన విషయం. అదేంటి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్‌కి కానివ్వండి, తెలంగాణ స్టేట్ బోర్డ్‌కి కానివ్వండి, 2026 పబ్లిక్ ఎగ్జామ్‌లో మీరేదైతే ప్రతి సబ్జెక్ట్ క్వెషన్ పేపర్ రాయబోతున్నారో, వాటి యొక్క వాల్యుయేషన్ అంటే కరెక్షన్ కాస్త టఫ్‌గా ఉంటుంది అని మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో, మరి దీన్ని బట్టి మీరు చేయాల్సిందేంటి? ఒకటి ఆప్షన్ 1 బాగా టెన్షన్ పడిపోయి రోజు ఏడుస్తూ ఉండాలా? లేదంటే ఊరికే పానిక్ అయిపోవాలా? ఇదేది కాదు. ద మెయిన్ థింగ్ యూ హావ్ టు డూ అంటే మన ఈ వీడియో యొక్క ఉద్దేశ్యం మిమ్మల్ని ఇంకా అలర్ట్ చేయడం, మిమ్మల్ని ప్రిపేర్ చేయడం. యాహ్! ఆబ్వియస్‌లీ ప్రతిసారి ఆన్సర్ పేపర్ యొక్క కరెక్షన్ ఈజీగా ఉండదు. మీలో చాలామంది ఏమనుకుంటారంటే, ఎగ్జామినర్స్ ఎలా ఆలోచిస్తారంటే, ఏదో మా బాబాయ్ కొడుకు, లేదా మా అత్త కొడుకు, మా చెల్లి కొడుకు పాస్ చేసేద్దాంలే. పాపం 10థ్ క్లాస్ కదా! ఈ ఇయర్ ఆపేస్తే పాపం మా పిల్లాడి భవిష్యత్తు పోతుంది. కొంచెం ఆన్సర్ రాంగ్‌గా రాసాడా, మార్కులు వేసేసి ఎలాగైనా గట్టెక్కిచ్చేద్దాంలే అని అనుకుంటారేమో కానీ అలా ఉండదు. వాళ్ళు యాస్ పర్ ద ఇన్‌స్ట్రక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ కరెక్షన్ జేస్తారు. చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనేవుంటాయి. ఏదో ఈజీగా పైపైన చూసి కరెక్ట్ చెయ్యరు నాన్న. ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్‌గా, టఫ్‌గానే కరెక్షన్ జేస్తారు. ఎప్పుడు గూడా టఫ్‌గానే కరెక్షన్ జేస్తారు గానీ, లిబరల్‌గా ఎవరు కరెక్షన్ జేస్తారు కదా! మన మీద వాళ్ళకెందుకు సాఫ్ట్ కార్నర్ లేదా కన్సర్న్ ఉంటుంది. అదేముండదు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన పేపర్ కరెక్షన్ చేసే టీచర్‌కి మన మీద ఎలాంటి కన్సర్న్, సాఫ్ట్ కార్నర్ ఉండదు. 100% వాళ్ళు వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళ దగ్గర ఒక క్వెషన్ పేపర్ వచ్చింది. అది ఎంత రిలవెంట్ ఆన్సర్ రాసారు, దానికి ఎన్ని మార్కులు అలాట్ చేయాలి అనే దాని మీద మాత్రమే వాళ్ళు కరెక్షన్ చేస్తారు తప్పితే, లూజ్‌గా, ఈజీగా నీకు పోన్లే ఏసేద్దాంలే అని కనికరించో, జాలిపడో మన మీద మార్కులు వేయరు. మరి మీరు చేయాల్సిందేంటి? టెన్షన్ పడాలా? అవసరం లేదు. సో, మీకోసం మన ఛానెల్ ఉంది. దెర్ ఈజ్ వేదాంతు ఫర్ యూ. మీలాంటి పిల్లలందరి కోసమే మన వేదాంతు ఛానెల్ ఉంది. మన ఛానెల్‌లో మీకు చాలా, చాలా, చాలా గైడెన్స్ ఉంది. నేను ఆల్రెడీ ఎన్నో వీడియోలు చేశాను. మీరు ఎలా ఆన్సర్ పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలి అనే దాని మీద, ఇంపార్టెంట్ క్వెషన్స్ ఎన్ని నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి నాన్న. అవి సరిపోదు. మీరు హ్యాపీగా ఎగ్జామ్ రాయడానికి భయం లేకుండా. ఈ టఫ్ కరెక్షన్ అనే బ్యాడ్ న్యూస్ ఏదైతే ఉందో అంటే ద థింగ్ ఇన్ దిస్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఒక్కటే. కరెక్షన్ టఫ్‌గా ఉంటుంది. థట్స్ ఇట్. ద బ్యాడ్ న్యూస్ ఈస్ కరెక్షన్ టఫ్‌గా ఉంటుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్ ఆన్సర్ పేపర్స్. సో, మీరు కొంచెం అలర్ట్ అయ్యి, చాలా జాగ్రత్తగా మంచిగా ప్రిపేర్ అవ్వండి. సిన్సియర్‌గా ప్రిపేర్ అవ్వండి. మీ ప్రిపరేషన్ గురించి మీరేం టెన్షన్ పడొద్దు. మన ఛానెల్ మీకు తోడుగా ఉంటుంది. మన ఛానెల్‌లో లైవ్ సెషన్స్ ఉంటాయి చూడండి. మీలో చాలామంది మన ఛానెల్‌కి పరిచయస్తులే. కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. సో, వేదాంతు చూడండి. వేదాంతు ఏపీ ఎన్‌టీఎస్ 9థ్ అండ్ 10థ్ ఛానల్ మనది. మీరు ఈ ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ జేసుకోండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ యొక్క ఒపీనియన్స్ ఈవెన్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. నేను చెప్పింది కరెక్టే కదా! ఆబ్వియస్‌లీ ఇది కరెక్ట్ విషయమే. ఎగ్జామినర్స్ ఎప్పుడు లూజ్‌గా కరెక్షన్ చేయరు. ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్ లాంటిది. లేదంటే మీరు ఎలాంటి థాట్‌లో ఉంటారు? ఎలాగోలా రాసేస్తే మార్క్స్ వచ్చేస్తాయిలే అనుకుంటారా? అలా అనుకోవద్దు. ఇది నిజంగానే ఒక బ్యాడ్ న్యూస్‌లా అనుకుని, దీన్ని గుడ్ న్యూస్‌గా ఎలా చేయాలనే దాని గురించి ఆలోచించండి. దాని గురించి టెన్షన్ అక్కర్లేదు. వేదాంతులో ప్రతి సబ్జెక్ట్ మన ఛానెల్‌లో ఉంటాయి. ఓకేనా? సో, మీరు లైవ్ ఆప్షన్ అని క్లిక్ చేస్తే అందులో అన్ని లైవ్ సెషన్స్ ఉంటాయి. ఎవ్రీ డే మీకు 5:00 నుంచి నైట్ 11:00 వరకు మ్యాథ్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంకా ఏంటి లైక్ సోషల్, ఇంగ్లీష్, హిందీ మన టీచర్స్ అందరూ కూడా మీకోసం చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. లైవ్ సెషన్స్ అని వాచ్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. రెగ్యులర్‌గా సెషన్‌కొచ్చి ఇప్పుడంతా ఇంపార్టెంట్ క్వెషన్స్ మీదనే, రివిజన్ మీదనే ఉంటాయి వీడియోస్ అన్నీ. ఇది చాలా హెల్ప్‌ఫుల్. మీరు ఏది మిస్ అవ్వద్దు. అండ్ మన ఛానెల్‌లో వీడియోస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ వీడియోస్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అక్కడ మీరు చూడొచ్చు. మీ ఎగ్జామ్‌కి ఉపయోగపడేవన్నీ వీడియోస్ ఉంటాయి. అంటే 95% రావాలంటే ఏం చేయాలి? ఒకవేళ ఇప్పటి వరకు మీ స్కోర్ 50% ఉందంటే 100% చేయాలంటే మీరేం చేయాలి? పేపర్‌లో 100/100 రావాలంటే ఏ విధంగా వస్తాయి? ఇలాంటి విషయాల మీద వీడియోలున్నాయి. ప్రతి వీడియో వాల్యుబులే. ఏ వీడియో కూడా మీ టైమ్ వేస్ట్ వీడియో అవ్వదు. చాలా క్లియర్‌గా చెప్తున్నా. 100% చెప్తున్నా. ప్రతి వీడియో ఎఫర్ట్ పెట్టి, డేటా యూజ్ చేసి, ఎలాంటి గెస్ వర్క్ లేకుండా చాలా క్లియర్‌గా, చాలా ట్రూత్‌ఫుల్‌గా చేసిన వీడియో. హానెస్ట్‌గా చేసిన వీడియో.
ప్రతీది మీకు ఉపయోగపడాలని చేసిన వీడియోనే. మీరు కూడా ఒకసారి చూసి మీ ఒపీనియన్ చెప్పండి. ఉపయోగపడేదా? కాదా? అనేది. ఓకేనా? అందుకే ఖచ్చితంగా వీడియోస్ అనే ఆప్షన్‌లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. అండ్ లైవ్ సెషన్‌లో ఉన్న వీడియోస్ చూడండి. షార్ట్స్‌లో కూడా మీకు ఇంపార్టెంట్ ఇన్‌పుట్స్ అన్నీ చాలా స్మాల్ ఫ్రాగ్మెంటెడ్ పీసెస్‌గా మీ ముందుకు తీసుకొస్తున్నాం. సో, హోల్ అండ్ సోల్‌గా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడు టఫ్ కరెక్షన్ అనే టాపిక్‌తో వచ్చాను మీ ముందుకి. కానీ ఇది కాకుండా వేరే ఎలాంటి బ్యాడ్ న్యూస్ అయినా సరే, వేదాంతు ఈస్ హియర్ ఫర్ యూ టు మేక్ ఇట్ యాస్ ఎ గుడ్ న్యూస్. యాహ్! వేదాంతులో ఉన్న మేము టీచర్స్ అందరూ కూడా మీకోసం అంటే మీరు మాకు చాలా ప్రియమైన విద్యార్థులు. మీ అందరి కోసం మేమున్నాము. ఎలాంటి బ్యాడ్ న్యూస్ అయినా గుడ్ న్యూస్ చేసేద్దాం. అదంత కష్టం కాదు. మన ఛానెల్‌లో ఈ రోజుకి ఈ రోజు నేను చెప్పింది మీరు విని ఏ సెషన్స్ చూసారు? దానివల్ల మీకు ఎంత బెనిఫిట్ అయ్యింది? అనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈరోజు ఎగ్జాక్ట్‌లీ 6-9 మనకి హిస్టరీలో ఇంపార్టెంట్ క్వెషన్స్ మీద లైవ్ సెషన్ ఉంది. ఆ సెషన్‌కి అటెండ్ అవ్వండి. అదే కాదు నేను 1 మార్క్, 2 మార్క్స్ ఇంపార్టెంట్ సెషన్స్ అన్నీ చేశా. ఒక్కసారి నా వీడియోస్ అన్నీ చూడండి. అండ్ మిగతా వీడియోస్ కూడా మిగతా సబ్జెక్ట్స్ కూడా రిఫర్ చేయండి. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూర్ ప్రిపరేషన్. ఇంకా 60 డేస్ ఉంది రఫ్‌గా. ఈ 60 డేస్ మంచిగా యూజ్ చేసుకోండి. మంచిగా మీ టైమ్ అంతా బాగా ఇన్వెస్ట్ చేసుకోండి. ఒక టైమ్ టేబుల్ ఏసుకోండి. లేదా టైమ్ టేబుల్ వీడియో కూడా నేను చేస్తాను. మీరు చూడండి. చాలా చక్కగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎక్కడ కూడా టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. ఓకే. చాలా సీరియస్‌గా మీ ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఎలాంటి వీడియోస్ అయినా కావాలన్నా దీని కింద కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై బై. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.